అంకుల్ గుడిసే మీకు నాకు తగదండి. అవును అమ్మాయి ఓయ్ మాది చూస్తే ఏడాకులు మేదంటున్నావు, మీరు చూస్తే ఏడాకులు గుడుస్తున్నావు, తగదంటున్నావా? అవును. అంటే అమ్మాయి నిన్ను మనసారా ప్రేమించే కల్లారా చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నావు. అమ్మాయి ఒకసారి నీ యొక్క జన్మ నక్షత్రాలు జాతకాలు చెప్పమన్నాడు మన శ్రీనివాసరావు. అవునవును. ఆనాడు శ్రీనివాసరావు ఎప్పుడైతే చెప్పమన్నాడు మన పద్మావతి అంటుంది ఏమండు 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 కావండే గారు నారాయణపట్నం మా తండ్రి గారండి. మా తండ్రి గారు. అవును. మా తల్లి గారి పేరే ధరణిదేవి గారు. ధరణిదేవి అండి. నా పేరు కూడా పద్మావతండు. ఎప్పుడైతే పద్మావతి జన్మ నక్షత్రాలు జాతకాలు చెప్పిందో మద్యం చెట్టు రాంబాబు గారు మద్యం చెట్టు రాంబాబు గారు అంటే శ్రీనివాసరావు కళ్యాణం అవుతుందని రత్నాలు కానుకల కింద 101 రూపాయి 20 రూపాయలు అనంత కోటి రూపాయలు ఏడుకొండవాడు బజివాడ దుర్గా తల్లి వీరభద్రుడు కోములూరు పెద్ద కాపు వెలవెల కాపాడుతుంది కాకు. ఎప్పుడైతే పద్మావతి జన్మ నక్షత్రాలు జాతకాలు చెప్పిందో శ్రీనివాసరావు అంటున్నాడు ఏమని? ఓ అమ్మాయి శాస్త్రి పర్వతము నాది కాపురము నాకు తండ్రి లేడు సనదానా శాస్త్రి పర్వతము నాది కాపురాస్థలము నాకు తండ్రి లేడు తల్లి ఒకరున్నారు. తల్లి ఒకరుంది. తల్లి గారి పేరే ఒకలామాత. ఒకలామాత. అవును. నా పేరు కూడా శ్రీనివాసుడు. అలాగని శ్రీనివాసరావు పద్మావతి కూడా ఎదురు చేసి బాధలు చేశారు. గంగతో కూడా దాశ్రీకాంతలో సిలికత్తులు తీసుకుని పద్మాదేవిని రాష్ట్రవాళ్ళకు తీసుకెళ్లిపోయాడు. శ్రీనివాసరావు శంప పట్టుకుని ఉక్కలామాత కుటోర వద్దకు వెళ్ళినట్టండి. కొడుకును చూసిన తల్లి అంటుంది కుమారా శ్రీనివాసరావా కొడుకులో నా కొడుక వైరామా నా శ్రీనివాసరావు నువ్వు మనసే ఎక్కడికి వెళ్ళేవాడుగా బాబు శ్రీను శంపంతా రక్తం ఏంటన్నది. ఎప్పుడైతే రక్తం ఏంటన్నాదు మహానవాడు శ్రీనివాసరావు అంటున్నాడు ఏమని? అమ్మా నేను ఆటపాటల్లోంచి ఆ కొండ మించి కొండ గురుగుతుంటే కాలు జారిపోయి పడిపోయిన తల్లిని వంక పెడుతున్నాడు. వంక పెట్టాడు. వంక పెట్టి శ్రీనివాసరావు ఉగ్గులా మాత్రం అంటున్నాడు ఏమని? నువ్వు ఎంత దాని అయ్యేవా శివరం పోలేదమ్మా జోడు పెళ్ళి అవుతున్నాయా అయ్యావు కానీ ఎవరం లేదు నా ఈడి జోడులకు పెళ్లిళ్ళు అవుతున్నాయి. అవునమ్మా. నా పిల్లన్న మాటే మర్చిపోయావు తల్లి. బాబు శ్రీను బాబు ఎవరన్నా అమ్మాయిని ప్రేమించవేంట్రా? అమ్మా ప్రేమించావని అడుగుతున్నావు. చెప్తాను చేస్తావేటి? చేస్తాను నాయన. అమ్మా నారాయణపట్నం ఏలేటి నారాయణపట్నం ఏలేటి మహారాజా ఆకాశరాజు ఆకాశరాజు కూతురు పద్మాదేవిని ప్రేమించానమ్మా. అమ్మ కొడుకు వారు చూస్తే 7 అంతస్తుల మీద. అవునవును. మన చూస్తే 7 ఆకులు ముడుసు. వారి అమ్మాయిని మనకి ఇస్తారా నాయన? వారికి మనకి పొత్తులు కుదురుతాయా? ఏమి తోసక ఉకులామాత కుక్కుమంచంలో కూలబడిపోయినా శ్రీనివాసరావు కుక్కుమంచంలో కూలబడిపోయి ఉన్నాడు. ఈ కథ ఎంత తాగిపోయేలా ఉంది. అలాగని బ్రహ్మ కుమారుడు నారదముని వారు శ్రీలోక సంచారం తిరుగుతా ఉకులాదేవి కుటార వద్దకు వచ్చాడు. అవును చిన్నానా ఓ శ్రీనివాస దిగవయ్యా డబ్బు లేదని ధనము లేదని కుక్కుమంచంలో కూలబడిపోతావా? ఇక్కడ పక్కా పలంక దూరన సత్యనారాయణపురం ఉంది. సత్యనారాయణపురంలో కుబేరుడు
అనే సావుకారు ఉన్నాడు. ఆ కుబేరుడు అనే సావుకారు దగ్గరికి వెళితే నీకు కావాల్సిన ధనం అప్పగిస్తాడు, ధనము తెచ్చుకొని కళ్యాణం చేసుకోమన్నాడు. శ్రీనివాసరావు కుబేరుడు అనే సావుకారు దగ్గరికి వెళ్ళాడు. ఓ కుబేరా, నేను అవతారంలో కళ్యాణం చేసుకుంటున్నాను, నాకు కొంత ధనం అప్పుగా కావాలని ఆయన. కుబేరుడు అంటున్నాడు, నాయనానికి ధనం ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ తిరిగి నా బాకీ ఎలా చెల్లించగలవయ్యా? అప్పుడు మన శ్రీనివాసరావు అంటున్నాడు, నేను అవతారం సాలించి శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తుతాను. అవతారం ఎత్తిన తర్వాత 7వ పర్వతం 7 గుళ్ళు గోపురాలు కట్టుకుంటాను. గుళ్ళు గోపురాలు కట్టుకున్న తర్వాత సిల్వర్ రాడయ్యి 7 కొండల్లో ఉంటాను. నా కొండకి కొంత బంతులు వస్తారు, వారిని ఎలా రప్పిస్తాను తెలుసా? పక్కల్లో పిల్లల్ని చేస్తాను, తాగేటి లాగలకు పక్కల్లో పిల్లల్ని తాగేటి లాగలకు ముక్కుళ్ళు మూతుల్లో ముక్కుతాను, మూడు పిల్లలనే ఎది చూస్తాను, వాళ్ళు జడలన్నీ వరమడుగుతాను. నాగాల కాగలేక ముక్కులు ముక్కుతారు, ముక్కుల్లో మూతుల్లో ముడుపులు అడుగుతారు. ఆపతొత్తే గాని భగవంతుడికి అప్పరా గొప్పు తగిలితే గాని తగలదు. ఎదరింటోళ్ళు అప్పన్నం ఉండొచ్చు గాని 7 కొండల స్వామి ముక్కు ఉండవాడు. ఎక్కడ బాబు ముక్కు ఉండకూడదండి. ఆయన ఊరడిగడు కూతండారా ముక్కులు వాడు అయ్యో నిర్వీతో పీడియలు నాకు చూస్తారా? నువ్వు ఈ అవతారంలో కుబేరుడు జన్మించు, వచ్చే అవతారంలో పెద్దనగా గోవిందరావు తెలుస్తావు. నువ్వు కొండ కింద ఉంటావు, నేను కొండ పైన ఉంటాను. నాకు ఏ రోజుకి ఆ రోజు ఉదయ లక్షల ధనం వస్తాను, ఏ రోజుకి ఆ రోజు నీకు వడ్డీ సరిపెడతాను. కలియుగం వెళ్ళిన తర్వాత అస్సలు సరిపెడతాను. అలాగని మహానుభావుడు శ్రీనివాసరావు కుబేరుడి దగ్గర 1,45,00,000 రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు. మహానుభావుడు మన 7 కొండల స్వామి మహానుభావుడు గోవిందరాజుకి వడ్డీ సరిపెడతాడు కాబట్టి వడ్డీ కాసిన వాడని పేరు వచ్చింది పోయిందో. మహానుభావుడు ధర్మ తీసుకొచ్చి తల్లి గారి దోషుట్లో పోస్తాడు. తల్లి చూసిందయ్యా చుట్టరకం మాట్లాడగలుగుతుంది. మన తల్లి గారు చూస్తే ముసలిదైపోయింది, వారు ఇస్తానంటారు. ఈ చుట్టరకం మనమే మాట్లాడుకుని రావాలి. ముసలావిడేటి పెళ్లి పేరంటమేమిటి అలాగంటారని తల్లి గారి కన్నా 7 శిలకల్లాల ఎదురెళ్ళి ఒకలాదే కుటారం వద్దకు కోనేరుంది. కోనేట్లో ఆడవారు ములిగితే మగవారు ములిగితే ఆనాడు శ్రీనివాసరావు కృష్ణ అవతారాలను గోపికా తల్లికి అవతారం ఇచ్చినట్టండి. ఆడవారు ములిగితే మగవారు ములిగితే శ్రీనివాసరావు కోనేట్లో ములిగాడు పోయిందా? అర్థంగా స్త్రీ రూపం వచ్చింది. మన మహానుభావుడు ఎరికి లాంఛాల ముస్తలవుతున్నాడు. ఊరికేళ్ళు బాబులు తీసి మళ్ళీ మొక్కలు సిరమనిసి కట్టాడు. మహానుభావుడు ఒళ్ళు సిన్నులు మారి ఎరికల నాచార్ల ఒకనాడు ఎరికిల నాచార్ల ముస్తాబయ్యాడు. ఎరికిల వారికి ఏం కావాలయ్యా? బుట్ట కావాలండి. బుట్ట కావాలి. బుట్ట కావాలంటే ఈ బుట్ట ఎక్కడ తెలుసా? ఆయన కొండ మీద మలిచింది కొండ మీద మొలిసింది కొయ్యతాడి చెట్టి. ఎన్నిలకాయ, చీకటికాయ, మనసుకాయ, దేవాన దేవతలు వచ్చి సోములు వారి పుట్టగానే ఎత్తున్నారట. ముగ్గురు దేవతల
వచ్చి బుట్ట మూస్తారండి బుట్ట సుట్టి బుట్ట సిలకల చుట్టి మహానుభావుడు శ్రీనివాసరామనండి బుట్ట పట్టుకుని ఈ మహానుభావుడు ఈత కొట్టనే గ్రహంలోకి వస్తున్నాడట ఊరిని తీయరకల బుట్ట తారా సూపులతో ఊరిని తీయరకల బుట్ట నెలవెంక ఈ మహానుభావులు ఈత కోటలో ఉన్న కుర్రోళ్ళు యూత్ అంతా చూసి ఈ అమ్మాయిని పట్టుకుని అంటా ఉన్నారట ఆయన ఎరిగిన వారు చిన్నదరు ఎరికేకలేస్తా ఉన్నాడు